మోర్ దెన్ 10 మ్యారథాన్స్ చేశాను, రిజిస్టర్డ్ మ్యారథాన్. ప్రాక్టీస్ కూడా 42 కిలోమీటర్స్ రన్ చేసిన రోజులు కూడా ఉన్నవి. ఇప్పుడు వరల్డ్ మేజర్స్ 3 చేసినాను. ఇక్కడ ఉండే అన్ని మ్యారథాన్లు బాంబేలో చేశాను, ఢిల్లీలో చేశాను, హైదరాబాద్ అయితే ఎవ్రీ ఇయర్ మ్యారథాన్ చేస్తుంటాను. ఇంకా అదర్ ఈవెంట్ NEB మ్యారథాన్ కూడా వచ్చింది, అవి కూడా చేస్తుంటాను. మ్యారథాన్ అనేది బిగ్ అది ఉండే, కానీ మ్యారథాన్ అనేది ఇట్స్ ఏ కామన్ నాకు. అది ఈవెన్ ప్రాక్టీస్ అని కూడా చేస్తాను. లాస్ట్ ఇయర్ ఇప్పుడు నాకు వరల్డ్ మేజర్ మ్యారథాన్ బ్యాక్ టు బ్యాక్ వచ్చిందండి. ఒకే వీక్లో 2 చేయాల్సి వచ్చింది. బోస్టన్ నాకు ఎలిజిబిలిటీ, సిడ్నీలో రన్ చేసిన కొన్ని కండిషన్స్, నా ఏజ్ గ్రూప్కి 4 hours లోపల చేస్తేనే బోస్టన్లో చేయొచ్చు. దానికంటే ముందు లండన్ రిజిస్ట్రేషన్ అయింది. అది 20th April ఉంది, ఇది 26th April. 6 days ఇంక్లూడింగ్ గ్యాప్, ఇంటర్ కాంటినెంటల్ ట్రావెల్ కూడా చేయాలి. దాన్ని ఎట్లా అధిగమించాలంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ 2 మ్యారథాన్ చేయాలంటే అంత టైం కూడా ఏ పార్క్ వాళ్ళు కూడా లాక్ చేసేస్తారు. అని ఏం చేసినా, నాకు ఇక్కడ స్టేడియం రన్ అని ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాం. ఇప్పుడు కూడా నవంబర్లో ఉంది. అది 12 hours స్టేడియం రన్కి రిజిస్టర్ చేశాను. 6 PM నుంచి 6 AM వరకు. 2 మ్యారథాన్ అంటే 84 kilometers. నేను 89 kilometers చేసిన 12 hours కంటిన్యూ నైట్ మొత్తం. అక్కడ నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అవి వచ్చిన తర్వాత ఇప్పుడు మ్యారథాన్ అనేది ప్రాక్టీస్. ఇప్పుడు ఇక్కడ నుండి నాకు షూస్ మార్చుకుంటే 42 kilometers కొట్టేస్తాను. ఎనీ పాయింట్ ఆఫ్ టైం నన్ను ఈ రోజు ఇప్పుడు మీరు చేయండి అంటే చేయగలను. ఎలా సాధ్యమవుతుంది సార్ అన్ని కిలోమీటర్స్ నాన్ స్టాప్గా చేయడం అనేది? అది ఒకటండి, అది బాడీ మనది, మన ఎలా చెప్తే అది మౌల్డ్ అవుతుంటుంది. దానికి కావాల్సిన కార్బ్ లోడింగ్ ఇస్తుండాలి మనకు. ఫ్యూయల్ టైం టు టైం ఫ్యూయల్ ఇస్తూ, సాల్ట్స్ కూడా డౌన్ అవుతాయండి. నాకు వాచ్ ఉంది, అది ఎంత స్వెట్ లాస్ అనేది కూడా చూపిస్తుంటుంది. దాంట్లో సోడియం వెళ్తుంటుంది. కొన్ని మంచి ఇప్పుడు రన్నర్స్కి కొన్ని ఎనర్జీ డ్రింక్స్ వచ్చినాయి, పౌడర్స్ వచ్చినాయి. అవి 1 literలో మనం మిక్స్ చేసేసుకొని సిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. వాటర్ శాక్ పాయింట్లో వాళ్ళు ఇస్తుంటారు. ఆ శాక్ పాయింట్లో వాటర్ తీసుకొని, అది ఒక సైంటిఫిక్ అది ఉంటుంది. ఏ రన్కి ఎంత తీసుకోవాలి వాటర్ ఏంటి అనేది తెలిసిపోతుంది మనం రన్ అయిన తర్వాత.